ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండార్లుగా దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు నడవాలి. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో కొన్ని మన అతిక్రమములు ఆయన ఎదుట ఒప్పుకోవాలి. ఒప్పుకున్నవాడే ధన్యుడు అంటున్నాడు. మనం చేసిన పాపాలు, మనం చేసిన దోషాలు ఆయన ఎదుట ఒప్పుకుంటే కనికరిస్తాడు. ఎప్పుడు? మొదటిసారి. మళ్ళీ తర్వాత మళ్ళీ అదే పాపం చేస్తే ఇంకా శిక్షిస్తాడు. దేవుడు అన్యాయస్తుడేం కాదు. మనం ఎన్ని పాపాలు చేస్తే దీవిస్తాడులే, నన్ను కరుణిస్తాడులే, ఆయన ఎదుట ఒప్పుకుంటానంటే ఒప్పుకోడు. ఒక్కసారి తెలిసి చేసినా తెలియక చేసినా అది పాపమే కాబట్టి ఆయన ఎదుట పశ్చాత్తాపడి ఇరిగిన హృదయంతో మనం ప్రార్థిస్తే చేయగలడు. తర్వాత మళ్ళీ అదే పాపంలో పడితే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు. దేవుడు నిన్ను నన్ను కూడా అలా చేయాలని అతిక్రమమును ఒప్పుకోవాలి. ఏది కూడా దాచిపెడతాను, నన్ను సోచలేదులే, నేను నడిచే నడక నడుస్తున్నాలే, పిల్లేమనుకుంటే పాలు తాగితే పాలు తాపాలలో మూతి పెట్టి నన్ను ఎవరో సోచలేదులే అనుకుంటున్నాను. అలాగే మనం కూడా చేసే పాపాలు, మనం చేసే దోషాలు కూడా నన్ను ఎవరో చూస్తలేదులే అనుకుంటున్నామేమో. ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. దేవుడు నాతో అతిక్రమలు ఒప్పుకోను అంటున్నాడు. కీర్తనల గ్రంథము 32వ కీర్తన 1వ వచనం నేను చదువుతున్నా. అందరూ కూడా బైబిల్ నుండి తీసి చదవండి. కీర్తనల గ్రంథం 32వ కీర్తన 1వ అధ్యాయం. తన అతిక్రమములు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అంటున్నాడు. దాని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. వాడే ధన్యుడంట, ఆమె ధన్యురాలంట. నేను ఏదైనా పాపం చేశాను అనుకో, ఆ పాపానికి దేవా ఇక మీదట నేను చేయను. ఆమె ఏమన్నాడు? విచారణ చేసి పట్టుబడి స్త్రీతో ఏమన్నాడు? అందరూ కూడా ఆ అమ్మాయిని తీసుకొచ్చారు ఆయన దగ్గర నిలబెట్టి, అయ్యా ఆనాడు మోషే కాలంలో వ్యభిచారం చేసిన పట్టుబడిన స్త్రీని రాళ్లతో కొట్టి సాగు పట్టుకోవాలని ఉన్నది కదా, మీరేంటి ఏ తీర్పు తీరుస్తాడని ఆయన దగ్గర రెట్టించి అడుగుతూ ఉంటారు. ఆయన ఏదో ఆ పరజ్ఞానం ఉన్నట్టు వీళ్ళు ఏం చేస్తారో చూద్దామని ఇంకా వంగి ఏదో రాసుకున్నాడు. అయినా సరే వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద మాటలతో అడుగుతా కేకలేస్తున్నారు. అప్పుడు ఏం చేస్తాడు? మీలో ఎవరైనా ఈమె మీద రాయి ఇయ్యాలనుకుంటే మొదట మీలో ఎవడో పాపం చేయని వాడు ఈమె మీద రాసి వెళ్ళి రాతో కొట్టి సంపన్నానంటాడు. అందరూ చిన్నవారు కానించి పెద్దవారు అందరూ కూడా జారిపోయి వెళ్ళిపోతారు. ఆమె కూడా నుంచొని ఉంటుంది. అప్పుడు లేచి కళ్ళు తెరిచి అంటాడు, అమ్మా నిన్ను ఎవరో కూడా నీ మీద రాయి లేదా అని అడుగుతాడు. ఎంత జాలిగానే వ్యభిచారం చేయబడిన పట్టుబడ్డ స్త్రీని అమ్మా అని జాలి కలిగి, లేదు ప్రభువా నా మీద ఎవరు వేయలేదంటే ఇక మీదట వెళ్ళి పాపం చేయకంటాడు. ఆ చిత్తంతో మానుకొని వెళ్ళి ఆ జీవితాన్ని కట్టుకుంది, ఆ కుటుంబాన్ని రక్షించుకోగలిగారు. ఇక ఎను తిరిగి చూడాలి. నాకటి మీద చేయి వేసి వెనక తిరిగి చూసేవాడు ఎవడో కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించడాన్ని లేఖనాల ద్వారా తెలియపరుస్తున్నాడు. మన అతిక్రమలు ఒప్పుకుంటున్నామా? దాన్ని బట్టుకొని జీవిస్తున్నామా? ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకుందాం. అదే సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనంలో అంటున్నాడు, అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. కనికరం, మన దేవుడు కనికరం పొందుతాడు, కరుణా సంపన్నుడు. ఆనాడు దావీదు కూడా అదే పరిస్థితి చేశాడుగా బత్షెబా విషయంలో. నేను రాజులే, నేను చెప్పింది వేదములే, నేను ఏ మనిషిని కాగిస్తే ఆ మనిషి నా దగ్గర రావాలి అని బత్షెబా విషయంలో మేడ మీదకి వెళ్ళి ఆయన దేవుని సన్నిధిని వదిలిపెట్టి వెళ్ళి రాజకోటలో ఉండేటప్పటికి సాతాను పేరే పడించింది. ఎప్పుడూ కూడా దేవుని సన్నిధి సమయం దొరికిన అల్లప్పుడల్లా దేవుని సన్నిధిలోనే ముమ్మారు ప్రార్థన చేసేవాడే కదా దావీదు కూడా. ఆయన భక్తిపరుడు కాదా? ఆయనకేమీ తెలియదా? భక్తిపరుడే కదా. దేవుని సన్నిధిలో ఉంటే భయభక్తులు ఉంటుంది. అదే మనం బయటికి వెళితే పాపం చేయడానికి ప్రేరేపణగలుగుతుంది. అందుకే అంటారు దేవుని సన్నిధిని వదిలిపెట్టకూడదు. దేవుని పాదాలు పట్టుకొని ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేయాలని.
ఆనాడు అదే జరిగింది కదా దావీదు విషయంలో. దావీదు ఆ తప్పుని కప్పిపుచ్చుకోవటానికి భర్తను కూడా చంపేస్తాడు పాపం. యుద్ధ సైన్యంలో ముందలు నిలబెట్టి ముందల ఆడిని చంపేసేసాడు. ఎంత ఘోరాతి ఘోరం చేసినా సరే దేవుడు చూశాడు మొత్తేటప్పటికి ఏమైపోయింది అప్పుడు తెలుసుకొని ఇంకా చేసిన తప్పుకి ఇంకా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నన్ను కనికరించయ్యా, నా బిడ్డను బతికించయ్యా. చేసిందేమో పాపం, తెలిసి చేసిన పాపం, అది తెలియక చేసిన పాపం కాదు కదా. అందువల్ల దేవుడు కూడా ఊరుకోలే. అదే మనం కూడా అలా స్థితిలో ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. తెలిసి ఎప్పుడూ కూడా మనం పాపం చేయకూడదు. తెలియక చేస్తే తెలియదు. అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడంతే. దాన్ని కొనసాగించేవాడు, అతిక్రమంలో కొనసాగించేవాడు ఎప్పుడూ కూడా దాన్ని ఎప్పుడూ కూడా వర్ధిల్లనేవాడు. దేవుడు కూడా ఊరుకోడు. అదే అయ్యిందిగా పాపానికి పాపం, పిల్లోడు చనిపోయాడు. అప్పుడు బుద్ధి వచ్చి లేచి వచ్చి అప్పుడు ఆయన పాదాలు పట్టుకుని బతికినాడు. అయ్యా ఇక మీదట నేను ఎలాంటి పాపం చేయనయ్యా, ఇలాంటి ఘోరం చేయనయ్యా, నన్ను ఒకసారి క్షమించయ్యా, నా కుటుంబాన్ని నీ సన్నిధిలో కనబడి యోగ్యత నాకు కలగమని ప్రాధేయపడి ప్రార్థన చేసుకోగలిగితే ఎప్పుడుకో కనికరించాడు. ఆ కనికరిస్తాం ఇక మళ్ళీ ఎనుదిరగల దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేశాడు. అదే మనకి కావాలి. దేవుని సన్నిధిలో మనం పాపం చేస్తాం, మనం దోషం చేస్తాం. నన్ను చూడర్లే, నన్ను చేయర్లే, నేను అన్నీ నాకు తెలుసులే అనే ఆలోచనలో మనం ఉండిపోతామేమి. ఒకసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకొని అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు. దాన్ని విడిచిపెట్టి దాని కనికరం పొందుతాడంట. ఆయన జాలి కనికరం పొంది దావీదు కూడా అలా తీర్మానం చేసుకోగలిగితే ఆయన హృదయానుసారుడుగా మార్చబడ్డాడు. అలాగే కీర్తనలు 103వ కీర్తన 12వ వచనం చదువుతున్నాను. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమాలకు మనకు అంత దూరపరిచి ఉన్నాడు అంటున్నాడు. మనం అతిక్రమాలకి దూరంగా ఉండాలంటే, దుష్టుడికి దూరంగా ఉంటేనే మన జీవితాలు బాగుపడతాయి. మన దేవుని రాజ్యానికి వారసులు అవ్వగలం. మనం అదే కనిపెట్టుకొని అదే గొప్ప అనుకొని నేను చేసిందే పాపం గొప్ప అనుకొని నేను తాగిందే ఎక్కువ తాగేసా, నాకన్నా ఎక్కువ తాగేవాడు లేడు, నేను ఎంతోమందిని నేను చేశాను అనే ఆలోచన చేసేవాడు ఎవడో కూడా వర్ధిల్లల. లేఖనాల ద్వారా చూసుకుంటే మనము ఎవడో కూడా వర్ధిల్లల. దేవుని సన్నిధిలో అలా ఉండకూడదని లేఖనాలు బట్టి తెలియపరుస్తున్నాడు. కీర్తన 51వ కీర్తన 1లో కూడా అంటున్నాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్యత బహువాత్సల్యం చొప్పున నా అతిక్రమములు తుడిచివేయము అంటున్నాడు. అతిక్రమములు తుడిచివేసుకోవాలి. మొదలు నిత్య జీవం పొందాలంటే మనం అతిక్రమం అంటే ఎక్కడి నుంచి ఏదో రాదు. ఎదట వాళ్ళ మీద హీనంగా చూడతాం, ఎదట వాళ్ళని హీనంగా మాట్లాడతాం, తగ్గింపు జీవితంలో ఉంచటం, వాళ్ళని నేనే గొప్ప అని అనుకోవటం, అదే మన అతిక్రమం. ఆ అతిక్రమం విడిచిపెడతామా? ఇక మీదటైనా దేవుని సన్నిధిలో మన పాపాలు మనం ఒప్పుకొని దేవుని ఎదట ఆయనతో మనం అంటుగట్టబడాలని. అయ్యా ఇప్పుడు వరకు చేసిన నా తప్పుని ఎత్తి చూపించావయ్యా, నాలో అలాంటి ఉన్నదేమయ్యా, నీ కృపలో నన్ను దాసయ్యా, నీ అతిక్రమములు మేము విడిచిపెట్టే మాలో ఉన్నది దోషాలు మేము కప్పిపుచ్చుకొని నేను నీతిమంతుడిని అనుకుంటున్నానేమోనయ్యా, దయతో నన్ను క్షమించయ్యా. నా అతిక్రమంలో నేను దాచిపెట్టి అయ్యా ఒప్పుకొని విడిచిపెడుతున్నానయ్యా, నీ పాదాలు పట్టుకొని బతిమలాడుతున్నానయ్యా, నన్ను కనికరించయ్యా, నా మీద జాలిపడయ్యా, నీ కృప నాకు చూపయ్యా. అయ్యా నీ చిత్తంలో నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన నీవే కార్యం జరిగించమని అయ్యా మేమందరం కూడా ప్రార్థన చేసుకుంటున్నావు నాయన. మా అతిక్రమములేంటో, మా పాపాలేంటో నీ లేఖనాల ద్వారా తేటగా నువ్వు నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలయ్యా. నీ కృపలో మమ్ము దాసయ్యా,
నీ కృపాక్షేమముల మధ్య నడిపించమని అయ్యా, నీలో గొప్ప కార్యాలను జరిగించమని అయ్యా, మేము అతిక్రమములు ఒప్పుకుంటున్నాం, మా పాపాలు మేము తుడిచేసుకుంటున్నాం. ఇక మీదటైనా నీ పాదాలు పట్టుకుని యోగ్యత మాకు కలగజేయమని ఒక తీర్మానం చేసుకుందాం. ఇట్టి దీవెన మనందరికీ కలుగును గాక. ఆమేన్, ఆమేన్.